మీకు ఎవరు ఇవ్వలేదా? మరి నాకెందుకు ఇచ్చారు? ఈ ఊరోళ్ళు మీరు, నేను బయట ఊరోడిని. వరలక్ష్మి వ్రతం రాగానే మా ఇంటి నిండా పులిహార ఉంటుంది, మా ఇంటి నిండా గారెలు ఉంటాయి, మా ఇంటి నిండా పువ్వులు ఉంటాయి. అది ఇవాళ రేపు కూడా సరిపోయేంత మాకు ఇస్తారు. మీకు ఎవరంటే మీకు ఎవరికి భయము, నాకు ఎవరికి ధైర్యమా? ప్రాబ్లం ఎక్కడుందైతే మీరు తీసుకోవడం భయం ఏదో ఉంటుంది. అది పాత భక్తి ఏదో చూపించారో ఆ భక్తి వల్ల ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య ఎక్కడంటే ఇంకా దేవుని ప్రేమని చూపించలేకపోయారేమో. ఏదో కోణంలో దేవుని ప్రేమని చూపించలేకపోయారేమో. బైబిల్ చెప్పని బోధని ఇన్నాళ్ళు చూపించారు. అయితే ఏ బోధ అయితే చెప్పిందో అది ఇంకా చూపించలేకపోయారేమో. ఏ ప్రేమ అయితే చూపించమన్నదో ఆ ప్రేమ ఇంకా కనపరచలేకపోయారేమో. ఒకసారి మర్చిపడిన తర్వాత అదే మంచి కనిపిస్తుంది కదా. అది పోవాలంటే ఏం చేయాలి? ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎవరు చేయాలి? మీరు ఏది ఇచ్చినా మేము తింటామండి అనే నమ్మకం మీరు కలిగించలేకపోయాము. మీరు ఏది పెట్టినా మేము తీసుకుంటామండి అనే నమ్మకము మీరు కలిగించలేకపోయారేమో. బైబిల్ చెప్పిన ప్రేమని ఇక్కడే మనం చూపించారు. చూపించకపోతే భక్తి వేస్ట్. ఇంకా పాత ఆ రోత భక్తిని చూపిస్తూ ఉంటే జీవితం కమ్ముపడుతుంది, దేవుడు నామానికి అవమానం వస్తుంది. ఈ ప్రేమని ఇలాంటి చోట్ల చూపించాలి. వారిచ్చే వాటిల్లో ప్రేమపూర్వకంగా తీసుకోవడానికి ఇష్టపడాలి. ఆ నమ్మకం మీరే కలిగించాలి. అది మీరే వచ్చే వారం కనీసం ఒక్కలైనా మీకు చిన్న పులిహార పెట్టాలి. పెట్టరు అంటే మీరు అలా చేశారు కాబట్టి పెట్టరు. అమ్మాయిలకి ఇస్తే తినరో చెప్పండి. ఆ భక్తి అయిపోయిందండి, మాకు తెలియక బైబిల్లో లేని మేము పాటించాము, బైబిల్ అలా చెప్పలేదు, ఎవరేమి ఇచ్చినా ప్రేమపూర్వకం తీసుకోమని చెప్పింది, ఈ రోజు నుంచి ఈ భక్తిని ఫాలో అవుతున్నాం అనే విషయం కనపరచండి. తెలియపరచండి. ఆ విషయంలో ఎవరు కాదు, మీరు కనపరిస్తేనే ఇస్తారు. ఎన్నాళ్ళు ఇస్తే తీసుకోలే కదా, తెలియపరచలేదు కదా. తినకూడదంటే మేము బైబిల్ చెప్పలేదు. తినకూడదు అనేది మీరు తెలియపరిచారు. ఇప్పుడు తినచ్చు అనేది ఎందుకు తెలియపరచట్లేదు? ఇక్కడే ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే తినకూడదని తెలియపరిచారో తినచ్చు అనే విషయాన్ని తెలియపరచండి. ఆ ప్రేమని తెలియపరచండి. మీ దగ్గరికి ధైర్యంగా వచ్చి మీ దగ్గరికి ఏది ఇచ్చినా ఇది తింటారు, వీళ్ళు దేవుడు అనుమతిస్తాడు, యేసు ప్రభు అలాంటి ప్రేమను చూపించమన్నాడు అనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. లేకపోతే భక్తి వేస్ట్. కనీసం వచ్చేవారం కొంచెం పులిహార, మాకు పలానాలు పులిహార ఇచ్చారండి, మేము తిన్నామండి, తిని ఇప్పుడు వచ్చే ప్రార్థనకి ఇలా రండి. పులిహార లేకుండా రేపు చర్చ కావాలి. ఇంటికి రావాలి, మీ ఇంట్లోకి రావాలి, వారి ఇంట్లోకి మీరు వెళ్ళాలి. అప్పుడే ప్రేమ, లేకపోతే లేదు. సరే, మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం నేర్చుకున్న విషయాల నుంచి బైబిల్ నుండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ మాట. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ మాట. అంత్యదినంలో అపాయకరమైన రోజులు వచ్చునని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు, ధనాపేక్షలు అయిపోతారు, పెంకంపులు ఆడువారు అవుతారు. మనం 2 విషయాలు నేర్చుకున్నాం. అంటే భూమి ఆఖరి దశలోకి వచ్చేస్తున్నప్పుడు, యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు, వచ్చేస్తాడు ఈ భూమి మీదకి, ఇంకా ఈ భూమి అంతా అంతమైపోతుంది అన్నప్పుడు మనుషులు ఎలా మారుతారో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మనుషుల్లో భయంకరమైన స్వార్థం పెరిగిపోతుంది, స్వార్థం బాగా ఎక్కువ ఉంటుంది. ఆ స్వార్థం వచ్చినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆఖరి రోజుల్లో ఉన్నాము అనే విషయాన్ని. రెండో చెప్పాడు, డబ్బుల మీద ఆశ, డబ్బుల మీద ప్రేమ చాలా ఎక్కువ పెరిగిపోతుంది, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి లోపల ఆ స్వభావం వచ్చేస్తుందో వాటితో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు అక్కడ.
మూడో విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే బింకములు ఆడువారు. ఇది పోయిన వారం కొంతవరకు మనం నేర్చుకున్నాం. బింకములు ఆడువారు, బింకములు అంటే లేనిది ఉన్నట్టు మాట్లాడేవారు, లేనిది ఉన్నట్టు చెప్పేవారు. బడాయి కోరులు అంటే బడాయి కబుర్లు ఆడేవారు. లేనిది బడాయి కబుర్లు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడేవారి గురించి ఈ విషయాల్లో మాట్లాడుతూ వచ్చాడు. అంటే లేని ఒక అంశాన్ని, లేని ఒక సంఘటనని బడాయించి చెప్తారన్నమాట. వారికి వారు ఆ విషయంలో చెప్తారు. బైబిల్లో ఒక మాట దీని గురించి రాయబడదు. కీర్తన గ్రంథం వద్దాం. బైబిల్లో కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయం 3వ మాట. బైబిల్లో కీర్తన 12:3వ మాట. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ పెంకముల ఆడు నాలుకను అన్నిటినీ కోసి వేయను. ఇచ్చకములాడు పెదాలని, పెంకములాడు నాలుగుని ఏం చేస్తాడంట దేవుడు? కట్ చేసి పడేస్తాడంట. పెంకములాడు మాటలు ఎవరైతే ఆడతారో వారి నాలుగుని ఏం చేస్తాడు? కట్ చేసేస్తాను. ఎవరిదైనా కట్ చేశాడా? దేవుడు మొన్న రాత్రి నా దగ్గరకు వచ్చి నా నాలుగుని కట్ చేస్తాడండి, నా నాలుగుని తీస్తాడండి అన్నారు ఎవరున్నారా? అలాంటి సాక్షులు ఏమన్నారా? చేయలేదు. అయితే ఇది ఒక హెచ్చరిక ఏంటంటే బింకములాడు స్వభావం ఎక్కడైనా ఉంటే దేవుడు ఆ నాలుగుని కట్ చేస్తాడు, వారిని కట్ చేస్తాడు, వారి నోరుని కట్ చేస్తాడు, నోరు కట్ చేస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. ఈ బింకములాడు స్వభావాలు ఆఖరి రోజుల్లో మనుషుల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి ఈ బింకములాడు స్వభావాలు. ఈ బింకములు అనే దగ్గర మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే వారు అతిగా మాట్లాడతారు. ఏదైనా సరే చాలా ఎక్కువ మాటలు, చాలా ఎక్కువ లేని దానికి ఉన్నదానికి చెందడానికి చాలా ఎక్కువగా మాట తీరు ఎక్కువ ఉంటుంది. రెండవది విషయం ఏం చేసినట్టుంటే వారు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వాడికంటే నేను బెటర్, వాడికంటే నేను బెస్ట్, వాడికంటే నేను బాగా చేస్తాను, దానికంటే నేను బాగుంటాను, బాగా చేస్తాను, బాగా మాట్లాడతాను, అన్నీ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఈరోజు మూడో విషయానికి వద్దాం. ఈ బింకములాడు వారి స్వభావం ఎలా ఉంటుందంటే, బింకములు అంటే ఈ బడాయి కబుర్లు ఆడేవారి స్వభావాలు ఎలా ఉంటాయంటే వారు దేంట్లో అయినా ఘనతను ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ బడాయి కబుర్లు ఆడేవారికి ఘనతను ఆశిస్తూ ఉంటారు. ఏది చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఘనత కావాలి వాళ్ళకి. ఆ ఘనతని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ విషయంలో ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, అన్యా మనుషులు ఏంటండి అంత భయంకరంగా ఉంటారు అన్నారు. ఏమైందమ్మా? అస్సలు మరీ దయా జాలి లేకుండా ఉన్నారండి. ఏమైందమ్మా? అస్సలు కనీసం కనికరం లేదన్న. ఏమైంది చెప్పు అన్నాను. 20 మందికి వచ్చారు, 20 మందికి నేనే వండి పెట్టాను, 20 మందికి నేను చికెన్ కూర, చికెన్ ఒకటే ఉంటే మళ్ళీ సరిపోదేమో అని చెప్పి దాంతోపాటు సాంబార్ చేశాను. సాంబార్ చికెన్ సరిపోదేమో అని చెప్పి మళ్ళీ అప్పుడాలు అయిపోయాను. బంగాళదుంప పిల్లలు తింటారని బంగాళదుంప ఇవన్నీ కట్ చేసుకుని చూసి మొత్తం అంతా నేనే వండాను. ఇంతమందికి 20 మందికి ఒకేసారి నేనే వండాను, అయినా ఒక కనికరం లేదన్యా. 20 మందికి ఒక్కరు ఉండడం కష్టమైన పనేనా? సామాన్యులకి, వంట మాస్టర్లకు కాదు, సామాన్యులకి, గృహిణులకి కష్టమా కాదా? ఫ్రస్ట్రేషన్ చాలా. 20 మందికి వండానని కనీసం అన్నాను, 20 మందికి వండానని. అయితే ఇప్పుడు ఏమైంది అన్నారు. ప్రాబ్లం ఏంటి అంటే 20 మందికి వండాను, కనీసం ఒక్కరు కూడా నన్ను గుర్తించలేంటుంది. అంటే గుర్తించడం అంటే ఏం చేయాలి అన్నాను. కాదన్యా, నా బాధ నీకు నీ బాధ అర్థం అవుతుంది, ఏం చేయాలనుకున్నాను చెప్పాను. 20 మందికి వండానన్యా. మళ్ళీ చెప్తాను, అవును వండావు నువ్వే, తిన్నారు, అవును, ఏంటి అన్నాను. కనీసం గుర్తించట్లేదు నేను. ఏంటి గుర్తించాలి? 20 మంది, నా సమస్య అర్థం అవట్లేదు అంటుంది. మళ్ళీ నాకు అర్థమైంది, ఏంటి గుర్తించాలని ఆశపడతాం అని అన్నా. కాదన్యా, 20 మందికి వండితే కనీసం గుర్తించాలి కదా అంటుంది. ఓహో, ఆ గుర్తింపా? అమ్మా 20 మందికి వండావా, చాలా కష్టపడదు తల్లి. నేను అనేసి సరిపోయిందా అన్నాను. అబ్బే మీరంటే సరిపోతుంది, మీరు తినలే కదా అన్నారు. మరి ఎవరు అన్నారన్నాను? వచ్చిన వాళ్ళు అన్నారంట. అమ్మా ఒక్కదానే 20 మందికి వండేసేవాడు నువ్వు అని అన్నారంట. అంటే ఏమైపోద్ది అన్నాను. కాదండి, అంటే ఒక తృప్తి. వండావు, కష్టపడ్డావు, తిన్నారు,
వెళ్ళిపోయారు, అయిపోయింది కదా. ఇప్పుడు ఆ మాట అనడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఏం వస్తుంది? ఏమైనా వస్తుందా? ప్రయోజనం ఉందా? లేదు. కానీ మనిషి చూసారా, ఒక చిన్న ఘనతను ఆశిస్తాడు. అక్కడ ఒక్క మాట, ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 20 మంది ఒక్కదాని వచ్చి చాలా కష్టపడుతూ ఉంటావు వదిలేను, ఒక మాట ముందు చెప్పుకుంటూ వచ్చేద్దాను కదా అంటే ఎక్కడ లేని శక్తి వచ్చేది మనకి కదా. ఏంటి ఆశిస్తాం మనం? ఘనతని ఆశిస్తాం. ఘనత. ఈ బింకంలో ఆడేవారికి ఘనతలు ఎక్కువ ఆశించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాస్తవానికి శక్తినిచ్చింది ఎవరు? బలం ఇచ్చింది ఎవరు? కృపించింది ఎవరు? అన్నీ దేవుడే. కానీ మనిషి ఆశించడం మాత్రం, ఒక మనిషి నన్ను గుర్తిస్తే మాత్రం చాలా ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది. గుర్తించబడ్డాం. కొత్త బట్టలు వేసుకున్న తర్వాత కొత్త బట్టలు కొనుక్కున్నాం అన్న ఆనందం ఉంటుంది. ఎవరు గుర్తించకపోతే ఇంకో బాధ ఉంటుంది. కొనింది కొత్త చీర, కొత్త షర్టు, ప్యాంటు కొత్తది, అన్ని పైనుంచి కింద వరకు కొత్తది కొన్నాం అన్నది ఆనందం. కొత్త వేసుకుని తిరుగుతున్నాం ఒక ఆనందం. ఏంట్రా కొత్త వేసావు? దేనికి కొత్త వేసావు? కొత్త బట్టలు ఏంటి? కొత్త చీర ఏంటి? ఎక్కడిది ఏంటి? ఇది అడగకపోతే బాధ. కొనిన తర్వాత చాలా సంతోషం ఉంటుంది. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంటుంది. వేసుకున్న తర్వాత ఎవరు అడగకపోతే, ఎవరు గుర్తించకపోతే ఎక్కడ లేని బాధ. కనీసం ఒక్కరు కూడా అడగలేదు. కొత్త చీరలు ఆనట్లేదా? మళ్ళీ డౌట్. కొత్త బట్టలు ఆనట్లేదా? మళ్ళీ డౌట్. ఈ డౌట్ల మీద ఎవడైనా గుర్తిస్తే ఏ బట్ట అయితే కొన్నామో, ఏ బట్ట తీసుకున్నామో దానికి ఎక్కడ లేని ఆనందం. ఈ బింకమలాడే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారి మనుషుల చేత గుర్తించబడాలని చాలా ఆశపడుతూ ఉంటారు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనుషులు నన్ను గుర్తించాలి, నన్ను బట్టి గుర్తించాలి. ఇది లోపల ఒక తెలియకుండా బింకము అనే లేనిది ఉన్నట్టు. ఆలోచండి, ఆ కొత్త చీర మీరేం నేసారా? నేత రంగు వేసారా? ఏమీ లేదు. కొన్నారు మీరు అంతే. మీరు కష్టపడ్డారా? భర్తలు కష్టపడ్డారా? ఎవరు కష్టార్జితంతో వేశారు? భర్త కష్టార్జితంతో ఆ డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కొని మీరు వేసుకున్నారు. ఘనత ఎవరు కావాలి? ఇప్పుడు నాకు రావాలి, నన్ను గుర్తించాలి, నీ కొత్త చీర కట్టాను, కొత్త బట్టలు వేసుకున్నాను, కొత్త చెప్పులు వేసుకున్నాను, కొత్తది అనే విషయాన్ని గుర్తించాలని మనిషి ఆశపడుతూ ఉంటాడు. ఈ బెంకములు ఆడువారు స్వభావంలో తెలుసో తెలియకో నెమ్మదిగా ఈ లక్షణం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే నేను గుర్తించబడాలి, నన్ను గుర్తించాలి ప్రజలు. ఈ బెంకములు ఆడువారు, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ బడాయి కబుర్లు అంటే లేనిది ఉన్నట్టు ఆశించేవారు. లేనిది ఉన్నట్టు ఎందుకన్నానంటే కొనింది మనమే అయినా డబ్బు భర్త సంపాదించింది కష్టపడితే. కొనింది మనమైనా డబ్బు భర్త కష్టపడితే వచ్చిన భర్తకు దేవుడు కలుగు చేస్తేనే వచ్చింది. ఆ చీర, ఆ బట్ట మీ దగ్గర రావాలంటే దేవుడు అనుకుంటేనే మీ దగ్గర వచ్చింది. అన్నిటికీ వెనకాల క్రియ ఆయిందే. కానీ ఘనత మాత్రం గుర్తించబడాలనే ఆశ, ఆలోచన మాత్రం మనకే ఉంటుంది. ఈ బింకములు ఆడువారు స్వభావం ఉంటుంది. ఒక ఫంక్షన్కి ఎప్పటి నుంచో వెళ్దాం అని ప్లాన్ వేసుకుని ఉన్నారు. మీకు ఇష్టమైన ఫంక్షన్, ఇష్టమైన వ్యక్తులు. సరిగ్గా అదే రోజు నేను చాలా తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతుల్లో అవుతున్నాయి, ఇంక ఇల్లాక లేని పరిస్థితి. ఇంక మీరు ఏమన్నారంటే నేను రానులేండి, మీరు వెళ్ళిపోయిన పిల్లలు తీసుకుని అని బలవంతం మీద, కష్టం మీద అనేసారు. మనసు ఎక్కడ ఉంటుంది? మీకు ఇష్టమైన వ్యక్తులది, వాళ్ళది ఫంక్షన్, మనసు ఎక్కడ ఉంటుంది? ఏమవుతుందో, ఎలాగవుతుందో, ఎవరెవరు వచ్చి ఉంటారో, ఏమి మాట్లాడుతూ ఉంటారో, ఏమని పెట్టుంటారో, ఇవన్నీ అవుతాయి. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది తెలుసా? నన్ను అడిగారా? నన్ను అడిగారా? నేను రాలేదు అడిగారా? ఎవరు అడిగారు? ఏమడిగారు? ఇంకెవరు అడిగారు? ఒక్కొక్కరు చెప్తాడు. ఆవిడ అడిగింది రాలేదు ఏంటంటే బాగాలేదని చెప్పండి. ఇంకెవరు అడిగారు? ఇంకెవరు అడగలేదా? ఎవరు అడిగారు? లోపల ఆశ ఏంటి? నన్ను, దాని అర్థమే బింకం. అంటే నన్ను గుర్తించాలి వాళ్ళు. నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను రాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మనిషి ఆలోచన చూడండి. నన్ను గుర్తించాలి అనే ఒక స్వభావం మనిషి లోపల ఉంటుంది. ఆడిని బింకం అంటారు. బడాయి, బింకము.
వాళ్ళు గుర్తించాలి, వాళ్ళ చేత గుర్తించబడాలి అనే ఒక స్వభావం భయంకరమైన ఒక జబ్బు లాంటిదే. గుర్తించి యేసు ప్రభు ఏ ప్రాంతంకి వెళ్తే అక్కడ జనం చూసి ఈయన చేస్తున్న పనులన్నీ చూసి, ఒరే ఇదేంట్రా అలా చచ్చిపోయిన అలా లేపేస్తున్నాడు, కాళ్ళు లేకపోతే ఏంట్రా అలా కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, కళ్ళు లేకపోతే ఏంట్రా చెయ్యి అంతా కళ్ళు వచ్చేస్తున్నాయి, అసలు చచ్చిపోయినాడు లేకడనట్రా, ఆయన మాట విని లేచిపోయాడట్రా, ఈయన ఏదో గొప్పరా అని చెప్పి జనం గుర్తించి ఈయన్ని మన రాజుగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు యేసుప్రభు పారిపోయాడు. అక్కడ నుంచి తప్పించుకునేవాడు యేసుప్రభు, ఉండేవాడు కదా అక్కడ. కారణం ఏంటంటే జనము గుర్తిస్తున్నారు, మనకేమో గుర్తించకపోతే నొప్పి. మన గుర్తించాలి. ఈ స్వభావం బెంకములాడు వారికి చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఒక ఇది ఆ ఘనతను తీసుకోవడానికి ఆఖరి రోజుల్లో ఈ బెంకములాడు వారు చాలా ఎక్కువైపోతారు. అంటే మనుషుల చేత గుర్తించబడాలి. శాలువాలు కప్పుతారు, కప్పరు అసలు పాస్టర్కి. శాలువాలు పూలమాలలో స్టేజ్ ఎక్కించి చప్పట్లు కొట్టించి కప్పుతారు, కప్పరా ఏంటి? ఏం గొప్ప పని చేస్తాడండి? యేసుప్రభు కోసం ఒక దెబ్బ తిన్నాడా, ఒక రక్తం కాచాడా, చెయ్యి ఇరిగిందా? ఏమీ లేదు. ఏమంటే ఇంటర్నేషనల్గా వాడబడుతున్నాడు అంట పాస్టర్. అనేక దేశాలు వెళ్ళి తిరుగుతున్నాడంట, తిరిగి వచ్చి స్వార్థ చేస్తున్నాడంట. అంత ఆలోచన చెప్పేస్తున్నారు. ఈ మనుషులు ఎవరు ఘనత పొందడానికి? దేవుడు కదా. కానీ ఈ ఆఖరి రోజుల్లో మనుషులు ఘనత వైపు తిరుగుతూ ఉంటారు. ఈ బెంకములాడు వారు వారిది కాకపోయినా, వారు చేసింది కాకపోయినా ఈ ఆ ఘనతని గుర్తించబడడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇది ప్రమాదకరమైన ఒక లక్షణం. 4వ లక్షణంకి వస్తున్నాను నేను. 4వ లక్షణం ఏంటంటే ఈ బెంకములాడు స్వభావం ఉన్నవారు అతి త్వరగా నిందించడానికి ఇష్టపడతారు. నిందిస్తారు అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆ తప్పుని, ఒక వ్యక్తిలో ఉన్న ఆ బలహీనతని వెంటనే ఎత్తి చూపించడానికి ఇష్టపడతారు అంటారు. ఒక వ్యక్తికి ఉన్న చేసిన తప్పు, పొరపాటు, బలహీనత ఇంకో వ్యక్తి ఎత్తి చూపిస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఆ బలహీనత, పొరపాటు ఉన్నట్ట లేనట్ట. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక వ్యక్తిని నిందిస్తున్నట్టయితే, ఒక వ్యక్తిని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తారు అని వేలు పెట్టి నిందించే స్వభావం ఉంది అంటే, ఏ వ్యక్తి అయితే ఆ తప్పు చేస్తున్నాడో ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి, నిందిస్తున్న వ్యక్తికి తప్పు చేస్తున్నట్టు చేయటట. నేను మిమ్మల్ని నిందిస్తున్నాను అనుకున్నాను, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలా చేస్తారు, ఇలా ఉంటారు అని అన్నాను అనుకోండి, ఆ తప్పుడు పని నేను చేస్తున్నట్టు చేయనట్ట. నేను చెయ్యకపోతేనే నిందిస్తాను. ఈ బెంకములాడి స్వభావాలు ఉన్నవారు ఏంటంటే చేస్తారంటే అతి త్వరగా ఆ వ్యక్తుల్ని నిందిస్తూ ఉంటారు. అంటే వారు చేస్తున్న తప్పుల్ని, వారు చేస్తున్న పొరపాట్లని చాలా తొందరగా నిందించడానికి ఇష్టపడతారు, చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ తప్పు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, పొరపాటు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి పైన అతి త్వరగా కోపం వచ్చేస్తుంది, వెంటనే కోపం వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్తారు, చెప్పరా ప్రార్థన చేసుకోని చెప్పి, బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో అని చెప్తూ ఉంటారు. వినకపోతే, మాట వినకపోతే కోపం వస్తుందా, ప్రార్థన ఎక్కువ చేస్తారా? అది బెంకములాడే స్వభావం. అంటే ఆడు తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలియపరచడానికి మీ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి రావాల్సింది ఏంటి? అరే చెప్తున్నా వెంటలేదు, నేను ప్రార్థన పెంచాలి ఇది. కానీ మనకేమవుతుంది? ఎంతసేపు బయటనా, ఎంతసేపు ఫోనేనా, బైబిల్ చదువుకోవా, ఇంక ప్రార్థన చేసుకోవా, కోపం రేగిపోతూ ఉంటుంది. ఈ బెంకములాడి స్వభావంలోకి అతి త్వరగా ఆ నిందని, ఆ తప్పుని, ఆ పొరపాటుని వేలకు చూపించేస్తూ ఉంటారు. కాగా అలా మాట లేకపోతే, ఆ పని చేయకపోతే ఖచ్చితంగా కోపం చేస్తూ ఉంటుంది. ఈ బెంకములాడి స్వభావం ఏంటంటే నేను చెయ్యట్లేదు, ఆడు తప్పు చేస్తున్నాడు, నేను పాపం చేయట్లేదు, ఆడు పాపం చేస్తున్నాడు. మా దగ్గరికి నేను ఒక చర్చిలో పనిచేస్తున్న టైంలో, ఒక ప్రాంతంలో ఒక చర్చిలో పనిచేస్తున్న టైంలో సూరిబాబు అని అప్పుడు ఉండేవాడు. గొర్రెలు తోలుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఒక ఆదివారం వస్తున్నాడు. చిన్నప్పుడు ఆ అమ్మగారు యేసుప్రభుని నమ్ముతున్నారంట. ఆ నమ్మకాలు ఉండిపోయిందంట. నేను పేదం చేస్తాను బాబువా, అగో నీ రోజు ఈ గుడి బయట నుంచి వెళ్తూ ఉంటాను, దాని రొట్టిని వెళ్తాను నేను అంటాడు. బయట నుంచి తోలుకుంటూ వెళ్తూ గుడి బయట అక్కడ ఆగి గొర్రెలను పంపి దన్న వీటిని వెళ్తాను నేను, ఎప్పుడైనా అవునప్పుడు వచ్చేస్తాను నేను అన్నాడు. ఎన్నిసార్లు వచ్చాడో అన్నిసార్లు చర్చకు తాగే వచ్చాడు. అయితే ఏ రోజు కూడా తాగకుండా రాని రోజు లేదు.
ఆ ఊరిలో అందరికీ తెలుసు ఈ సూరిబాబు అనేవాడు ఫుల్ తాగుతాడని. ఇప్పుడు ఆ చర్చ వాళ్ళందరికీ తెలుసు ఈ సూరిబాబు అని తాగుతాడని చెప్పి ఆడు వచ్చినప్పుడు ఎలా సూరిబాబా తాగేవా అనేవాడు. అబ్బే తాగే అనేవాడు. పాస్టర్ గారి దగ్గర ఉన్నాడండి. రాని చోటు కాదు నా దగ్గరికి. ఆడేమో దాటుకుని నా దగ్గర వచ్చి మాట్లాడడానికి వచ్చేవాడు. అతను దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు అండి. నోరు తిప్పితే కొంపు కొట్టేది, తల పట్టేసేది. అది ఏ మందు వేసేవాడు ఎలాంటి మందు వేసేవాడు తెలియదు కానీ తల పట్టేసేది. దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు, మొఖంలో మొఖం పెట్టి మాట్లాడేవాడు, ఏదో చెప్పేవాడు, నేనేదో వినేవాడిని వెళ్ళిపోవాడు తృప్తిగా. చర్చిలో కూర్చున్న వారందరూ ఏం చేసేవారంటే ఆయన ఒకలాగా చూసేవారు. వీడు తాగిపోతాడు, తాగిపోతే అదవా తాగి వచ్చేస్తూ ఉంటాడు. చి 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 ఈ చి అనే భావం చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఉండేదండి. వారికి ఎందుకుంది ఆ భావం చెప్పండి? వారు తాగరు కాబట్టి, వారికి ఆ బలహీనత లేదు కాబట్టి, ఆడికి ఆ బలహీనత ఉంది కాబట్టి ఒక చిన్న చూపు చూడటం అలవాటు. ఈ బెంకములాడు స్వభావానికి ఎలాగుంటుందంటే నేను తప్పు చేయట్లేదు, నేను పాపం చేయట్లేదు, ఒకవేళ ఎవడైనా తప్పు పాపంలో ఉంటే చి అనే ఒక చులకన భావం ఆలో ఉంటుంది. అంటే ఆ బలహీనతలో ఉన్నవారు ఎవరైనా సరే కూడా ఆ బలహీనతలో ఉన్న వారిని చూసే చూపు చాలా విచిత్రంగా చూస్తారు. అంటే ఆడంత దుర్మార్గుడు ఉండడు, ఆడంత పాపి ఉండడు, వాడంత నష్టజాతకు ఉండడు. ఈ లోపల బెంకంలాడు స్వభావం ఉన్న వారికి ఆ భావాలతో ఉంటారు. కూర్చుంది చర్చలోనే బైబిల్ ఏం చెప్పింది? రోగికే ఎవరు అవసరం? వైద్యుడు అవసరం. రోగికి వైద్యుడు, డాక్టర్ ఎవరికి కావాలంటే బాగోలేని వాడికే డాక్టర్ కావాలి. ఇప్పుడు చర్చ మొత్తంలో బాగోలేని వాడు ఎందుకు? ఆ బలహీనతో ఉన్నవాడు, ఆ తాగుడు అనే వ్యసనంతో ఉన్నవాడు. ఇప్పుడు వైద్యుడు ఎవరికి కావాలి? ఆడికి కావాలి. మనుషులు ఏం చేస్తున్నారు? చులకనగా చూసి, తప్పుడుగా చూసి, అలాంటి బలహీనతలతో ఉన్నాడు. కాబట్టి ఈ బింకములాంటి స్వభావం విచిత్రం ఏంటంటే బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన విషయాలంటే బలహీనుల కోసమే దేవుడు వచ్చాడు. బలహీనత నుంచి, వ్యసనాల నుంచి విడిపించడానికి కోసమే దేవుడు వచ్చాడు. దేవుడిని ఆ సమయంలో ఆశ్రయించాలి. బలహీనమును వాస్తవానికి కొన్ని జబ్బులకి మందులు ఉన్నాయి, ఇలాంటి వ్యసనాలకి మందులు లేవు. ఈ బలహీనమైన వ్యసనాలకి మందులు లేవు. ఏ డాక్టర్ పనిచేయలేదు, ఒకే ఒక డాక్టర్ పని చేయగలుగుతాడు, ఆయన పేరు యేసు ప్రభువు. ఆయన దగ్గరికి వచ్చేమో ఆ బలహీనత నుంచి విడిపడిపోతుంది. కానీ ఈ బెంకంలాంటి స్వభావం ఉన్న వారు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళు చాలా చులకన చూస్తారు. చాలా ఈ బలహీనతలు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఒక బలహీనతని చెప్పడానికి ఇష్టపడతారు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకున్నాం, ఒక కుటుంబంలో ఒక స్త్రీ తప్పు చేసింది అనుకున్నాం. తప్పు చేసిందని అనే విషయం మీకు తెలిసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చెప్పకపోతే మీకు మాట్లాడడం చూడండి. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆడు అలాంటోడు, అది ఇలాంటిది, ఏమైందో తెలుసా మొదలెడతాం. మీరు విన్నారా మొదలెడతాం. మీకు తెలిసిందా విషయం మొదలెడతాం. అడిగినా అడగకపోయినా ఆ వ్యక్తి యొక్క బలహీనతని చెప్పేయడానికి చూస్తూ ఉంటాం. బలహీనతల్ని ఏ వ్యక్తి యొక్క బలహీనతైనా, ఏ వ్యక్తి యొక్క తప్పు చేసిన పనినైనా తెలియపరచడానికి ఇష్టపడ్డామా ఖచ్చితంగా అది బెంకంలాడు స్వభావం. దాని అర్థం ఏంటంటే ఆడవంటోడు నేను చాలా బెటర్, ఆడు పాపంలో ఉన్నాడు నేను చాలా బెటర్ అని మెరుగు, నేను మెరుగైన వాడిని. తప్పు బలహీనతని చూపించడానికి ఇష్టపడ్డావా ఖచ్చితంగా ఆ విషయం. మీ బలహీనత ఎప్పుడైనా చెప్తారా? మీకున్న ఆ బలహీనతలు ఇతరులతో పంచుకుంటారా? నేను అంత వేస్టో తెలుసా అని చెప్తారా? చెప్పరు. ఒకరోజు ఆలివన్న పాస్టర్ గారు ఒక నలుగురు కూర్చోబెట్టారు. నలుగురిని, దాంట్లో నేను పాత రోజుల్లో నేను ఇలా నలుగురిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి తలుపులు వేయమన్నాడు. తలుపులు వేసాం. మాట్లాడుతూ మొదటి నుంచి మొదలుపెట్టాడు. నేను ఆఖరిలో కూర్చున్నాను. ఒకడిని పిలిచాడు. పిలిచి నీకున్న బలం ఏంటి అని అడిగాడు. నీకున్న బలం ఏంటి, దేవుడి విషయంలో నీకున్న బలం ఏంటి అన్నాడు. అన్న నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటానన్నా, ప్రార్థన ఆపనన్నా, వాక్యం చదువుకుంటానన్నా, వాక్యం ఆపనన్నా, దేవుడితో అలా పాటలు పాడుకుంటూ ఉంటానన్నా, నేను చర్చ మానన్నా, వాక్యం వినడం మానన్నా, నేను దేవుడితో ఎక్కువ టైంని కేటాయిస్తూ ఉంటాను, దేనికైనా ఎక్కువ ప్రాముఖ్యత దేవుడికి ఇస్తూ ఉంటాను అని చెప్పాడు. 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు నేను కూడా అలాగే ఏదో నోటుకొచ్చి చెప్పాను. దేవుడితో నాకు ఇలాగా
సడన్గా ఆగాడు. పావుగంట మాట్లాడే అందరితోని పావుగంట అయిపోయింది. పావుగంట అయిపోయిన తర్వాత మరలా లైన్, మీకున్న బలహీనతలు ఏంటి చెప్పండి అన్నాడు. మమ్మల్ని మేము కూర్చున్న నలుగురిని మీకున్న బలహీనతలు ఏంటి చెప్పండి అన్నాను. ఒక్కడు మాట్లాడలేను. మా బలం ఏంటో చెప్పాం కానీ బలహీనతలు మాట్లాడడానికి మేము ఇష్టపడలేము. కారణం ఏంటంటే మాలో ఉన్న బలహీనత ఎవరికి తెలియకూడదు. ఈ బలహీనత తెలిసిందంటే నన్ను చులకంగా చూస్తారు, తప్పుడుగా చూస్తారు. ఈ బలహీనతని నేను చెప్పకూడదు. మన బలహీనత మనం చెప్పట్లేదు అంటే ఇతరుల బలహీనతలు ఎందుకు చెప్తున్నాం? ఇతరుల వీక్నెస్ని మనం ఎందుకు చెప్తున్నాం? ఇతరులు చేసిన పొరపాటుని ఎందుకు చెప్తున్నాం? దేనివల్ల చెప్తున్నాం? దేని గురించి చెప్తున్నాం? లోపల ఒక బలహీనత, భయంకరమైన బలహీనత ఏంటంటే దేవుడు వచ్చే సమయానికి, దేవుడు రాకడ సమయానికి మనుషుల్లో చాలా భయంకరమైన ఈ బెంకమ్మలు ఆడువారు స్వభావం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేచినవాడు లేచినవాడు చేతులు బయలుపెట్టండి, బయలు కనిపెట్టండి, చేతులు కట్టుకోండి. ఏనండి, ఈ ఆఖరి రోజులు వచ్చే భయంకరమైన బలహీనత బెంకములాడటం. తెలియకుండా మనిషి లోపల ఈ బెంకము అనేది వచ్చేస్తుంది. అంటే వారికంటే నేను మెరుగైన పొజిషన్లో ఉన్నాను, బెస్ట్ పొజిషన్లో ఉన్నాను. ఒకడు తప్పు తెలియపరచడానికి ఇష్టపడతాం, తప్పుని పంచడానికి ఇష్టపడతాం. వీళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఇలాంటి తప్పు చేశారు అనే విషయాన్ని తెలియపరచడానికి ఇస్తూ ఉంటాం. ఇది 5వ విషయం చెప్తున్నాను నేను. ఇది 4వ విషయం, ఇది 5వ విషయం నేను చెప్తున్నాను. వినడానికి ప్రయత్నం చేయండి. ఈ 5వ విషయం ఏంటంటే ఈ బెంకంలాడు స్వభావం ఎవరికైతే ఉంటుందో, బెంకపు జీవితం ఎవరికైతే జీవిస్తూ ఉంటారో వీరి బలహీనతని ఘనంగా చెప్తారు. వీరికి ఉన్న ఒక బలహీనతని చాలా గొప్పగా చెప్తారు. ఎలా ఉంటుందంటే ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంది, విశాఖపట్నంలో ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంది. ఆ ప్రేయర్ మీటింగ్ ఉన్న టైటిల్ ఏంటి తెలుసా? గజ దొంగ దేవుని సేవకుడిగా ఎలా మారాడు? క్వశ్చన్ మార్క్. ఆ పోస్టర్ గజ దొంగ సేవకుడిగా ఎలా మారాడు, ఇది టైటిల్. జనం వెళ్తారు, పొరుగు ఎట్టి వెళ్తారు. ఏంటిది? దొంగోడా మేము బరిలెట్టాం. దొంగోడు సేవకుడికి ఎలా మారాడని చెప్పి 2.5 గంటలు మాట్లాడాడండి. స్టువర్ట్ పుర్రకి చెందిన ఆ వ్యక్తి గజ దొంగ యేసు ప్రభుని ఎలా నమ్మాడో, ఎలా చేయరు. 2 గంటల 15 నిమిషాల వరకు దొంగతనం ఎలా చేసేవాడు చెప్పాడు. అతను నేను గనక ఒక ఇంటి మీద కన్ను పడితే అది ఎలాగైనా అని దొంగతనం ఎలా చేయాలో చెప్పాడండి. ఎలా చేస్తాడో చెప్పాడండి. ఏ నూనె రాసుకుంటే దొంగలు దొరకకుండా పరపచ్చో చెప్పాడండి. ఎలాంటి బట్టలు అయితే కనపడతో చెప్పాడండి. ఏ టైంలో అయితే కనపడతో చెప్పాడండి. ఏ ఇంటికి వెళ్తే డబ్బులు పుష్కలంగా ఉంటాయో చెప్పాడండి. ఎలాంటి వ్యక్తుల దగ్గర ఉంటాయో చెప్పాడండి. ఏ వస్తువులు వాడాలో చెప్పాడు. ఏ వస్తువు పెట్టి తీయాలో చెప్పాడు. ఆయన దగ్గర తాళం కట్ట తీసాడండి. తాళం కట్ట, ఒక ఓస, వీటితో చాలా సునాయాసం చేయొచ్చండి. 2 గంటల 15 నిమిషాలు దొంగతనం ఎలా చేసి చెప్పాడండి. విచిత్రం ఏంటంటే ప్రతి మాటకి దేవుని స్తోత్రం అన్నాడు. అంత చప్పట్లు పడుతున్నాను. పెద్ద ఇంటికి వెళ్ళాను, కుక్కలు భయంకరంగా ఉన్నాయి. అన్ని కుక్కలకి బిస్కెట్లు వెళ్ళే ముందు బిస్కెట్లు పట్టుకెళ్ళంట. మందు కలుపుకుని ముందు బిస్కెట్లు ఇసరాలంట. వాడు బయటకి లోపలికి ఇసిరితే అవి వచ్చి తింటాయంట. తినిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోతాయంట. 3 కుక్కల్ని, పెద్ద కుక్కల్ని మత్తులో ఉడకబెట్టేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పేక మీద కత్తి పెట్టి మొత్తం అంతా నాకు వచ్చాను. ఇది చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి అంటే ఈ ఎరువులు చప్పట్లు కొడుతున్నారు. వీడు చేసిన దొంగతనానికి దేవుని స్తోత్రం చెప్తున్నారంట, చప్పట్లు కొట్టమనంట. అదంతా అయిపోయిందండి. దొంగతనం ఎలా చేయాలో నేర్పించాడండి. భయంకరమైన దొంగతనం ఒక బలహీనత. కూర్చోండి. దొంగతనం భయంకరమైన బలహీనత. కానీ ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడు దొంగతనం గురించి. అలా చేసేవాడి, ఇలా చేసేవాడి, పోలీసు నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తున్నాడండి. పోలీసులకి ఎన్నిసార్లు నేను ఎలా దొరకకుండా చెప్తున్నాడండి. ఒక బలహీనతని ఒక గొప్పగా చెప్తుంటే అలాంటి దుర్మార్గుడిని స్టేజ్ ఎక్కించి మాట్లాడేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, ఆ రోజుల్లో ఈటీవీలో
నేరాలు ఘోరాలు ప్రోగ్రాం వచ్చేది. ఆ రోజుల్లో నేరాలు ఘోరాలు అని నూతన్ ప్రసాద్ పేరు ఏదో కాలేజ్ అయింది, పాత ఆయన చెప్పేవాడు. నేరాలు ఘోరాలు అని చెప్పి ఆ ప్రోగ్రాం ఒకటి వచ్చేది. ఆ నేరాలు ఘోరాలు ప్రోగ్రాము చాలా ఇంట్రెస్టింగ్. ఆయన గొంతుకు బాగుంటుంది, చెప్పే పద్ధతి బాగుంటుంది. ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో ఈ ఒక్కడు చూసి ఇదే మంచి సమయం ఇలా మాట్లాడుతూ ఉండేవాడండి. అంటే ఇంట్రెస్ట్ ఉండేదండి. ఎలా చేసాడో ఆ దుర్మార్గమైన పని ఎలా చేసాడో ఆ నూతన్ ప్రసాద్ చెప్పేవారు. ఆ నేరాల ఘోరాల ప్రోగ్రాంలో ఆ దొంగతనం ఎలా చేశాడో, ఆ మర్డర్ ఎలా చేశాడో, ఆ రేప్ ఎలా చేశాడో మొత్తం చెప్పేవాడు అండి. ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం రిలీజ్ అయ్యిందో నేరాలు ఎక్కువ పెరిగిపోయాయి. ఎందుకులో చేసావు, ఎలా చేశారు అంటే ఆ ప్రోగ్రాం చూసి నేర్చుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే అది తెలియదు, వీళ్ళు నేర్పించారు. ఈ బలహీనతల్ని గొప్పగా చెప్పే సేవలు చాలామంది ఉన్నారు. నేను విన్న సాక్షిగా చెప్తున్నాను. పాస్టర్ చెప్తున్నాడు, రోజుకి 5 పెట్లు కాల్చేవాడిని ఏం కాకుండా అని గట్టిగా గంభీరంగా. అంటే అదేదో గొప్ప విషయంలాగా రోజుకి 5 పెట్లు సిగరెట్లు కాల్చేయడం అంటే రోజుకి 5 పెట్లు ఏం కాకుండా కాల్చాడు. దాని తర్వాత నాకు ఏం అయ్యేది కాదు. అది అయిపోయిన తర్వాత మందు కొడతాను, బాటిల్ ఎత్తానంటే దించడాడు. అలా తాగేవాడు నేను అని గొప్పగా చెప్తున్నాడండి. చేసిన ఒక నీచమైన పనుల్ని బలంగా మాట్లాడుతున్నారు. బలంగా ఈ బలంగా మాట్లాడి ఈ బెంకమైన వారు చాలా ఆఖరి రోజుల్లో వచ్చేస్తారు. సినిమా యాక్టర్ పాస్ట్ అయిపోయింటే జనం సినిమా యాక్టరు సినిమాలు రాక సినిమాలు వదిలేసి ఆ సాక్షి అంటే పరికిలేత జనం. సినిమా యాక్టరు అయిపోయాడా, పాస్టర్ అయిపోయాడా, ఎందో సంఘాలు పిలిపించుకోవాలా. నీచమైన దాంట్లో పనిచేసి వచ్చి అలాంటి వాడు మారిపోయేట గొప్పగా చెప్పి గమనించండి. అంటే ఆఖరి రోజులు ఎలా ఉంటాయంటే పనికి మాలిన పని చేసినోడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆ విషయాల్ని. నీచమైన పనులు చేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ గొప్పగా చెప్పే స్వభావం ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ వచ్చేస్తుంది. బలహీనతల విషయంలో దుఃఖపడాల్సింది పోయి, బలహీనతల విషయంలోనే బాధపడాల్సింది పోయి, బలహీనమైన విషయాల్లో పశ్చాత్తాపం పడాల్సింది పోయి దాన్ని గొప్పగా చెప్పడం ప్రారంభిస్తారు. ఆ పాస్టర్ గారు చెప్తూ, నేను సిగరెట్ మందు డైరెక్ట్ ఏం కాకుండా ఎన్ని పెట్లు కాల్చే ఉన్నాం అసలు లెక్కే లేదు. అంత బలం, నాకులా ఎవడు కాల్చలేడు, నాకులా ఎవడు తాగలేడు అని అంటున్నాడు. గర్వంగా అన్నాడు ఆ మాట. సిగ్గుపడాల్సిన విషయాల్లో అంత గర్వంగా, బలహీనమైన విషయాల్ని అంత గర్వంగా అంటున్నాడంటే ఆఖరి రోజుల్లో జాగ్రత్త. బలహీనతల్ని చాలా బలంగా చూపించిన రోజుల్లో ఉన్నాం. అని అంటాడు, చూస్తూ అలా ఫోన్ చూస్తూ 2 గంటలు చూస్తాను నేను అంటున్నాడు. ఫోన్ పైకి కిందకి జరుపుకుంటూ తెలియకుండా 2 గంటలు చూస్తానంటున్నాడు. ఆ 2 గంటలు ఆగకుండా చూశాననే విషయం గొప్ప చెప్పుకుంటాను. మళ్ళీ అరే 2 గంటల సమయం వృధా చేసావు, 2 గంటలు దేవునితో మాట్లాడాల్సిన టైంని వృధా చేసావు, పనికి మాలవన్నీ చూసి పాడు చేసావు. ఇది కాదు, 2 గంటలు ఆగకుండా చూశాను, 2 గంటలు ఆగకుండా ఆడాను గేమ్ ఫోన్లో. ఏంటి గర్వం బాగా చెప్పుకుంటూ ఉంటాడు. ఒక తమ్ముడు చర్చ్ అయిపోయే ముందు వచ్చాడు. వచ్చి లాస్ట్లో కూర్చుని అంతా అయిపోయాక ప్రైజ్లో అన్నాడు, ఎలా లేట్ అయిపోయావు అన్నాను. 12 చర్చ్ అయిపోతే ఆ టైంకి వచ్చాడు. ఒక 10 నిమిషాల ముందు వచ్చాడు. ఎలా లేట్ అయిపోయావు అన్నాడు. లేకలేదన్నయ్య, ఫుల్ పొడిగిపోయాను 11:30 వరకు. లేకలేదన్నయ్య నవ్వుతూ, ఒక వెక్కిల్లో నవ్వుతూ ఫుల్ పొడిగిపోయాను, లేకలేకపోయాను అని చెప్పాను. ఇంకా బ్రష్ చేసి వచ్చాడు, స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, ఇంటికిలో చెయ్యాలన్నాడు అని చెప్తున్నాడు. లేట్ ఎందుకేమంటే లేగలేదు అని నవ్వుతూ చెప్తున్నాడు. సిగ్గనిపిస్తుందిరా అన్నాను. అయిపోయాడు ఒకేసారి, నవ్వు ఎగిరిపోయింది. కనీసం సిగ్గనిపిస్తుందా? దేవుని టైం కదరా అది, దేవుని రోజు కదరా అది, ఆదివారం కదరా, రావాలి కదా. సోమరిపోతుడిలాగా లేకుండా వచ్చి ఇక్కడ వెక్కిల్లో నవ్వుతుంటే సిగ్గనిపిస్తుంది అసలు నీకు? మళ్ళీ ఇంటికి వెళ్ళి తింటానంటున్నావా? మంచివేనా అసలు నువ్వు అన్నాను. మొహం దించాడు. ఇప్పుడు బలహీనతని
ఎంత వెటకారం చెప్తున్నాడు. బలహీనతల విషయంలో దుఃఖపడుతూ బాధపడాల్సింది పోయి ఆ బలంగా మాట్లాడుతున్నాడే. ఆ రోజు ఇంటికెళ్ళి తినలే, మళ్ళీ ఇంకో రోజు ఆ పని చేయలే. బలహీనతల విషయంలో ఎప్పుడైనా దాన్ని బలంగా చూపించామా చాలా ప్రమాదకరం. ఈ బలహీనతల్ని బలంగా ఎక్కడెక్కడ చూపిస్తామంటే, ఇదిగో నన్ను రెచ్చగొట్టుకో, అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో, అనవసరంగా నన్ను కెలికేవంటే నేను మనిషిని కాదు. ఏంటి ఇప్పుడు చూపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? నన్ను రెచ్చగొట్టుకో, అనవసరంగా నన్ను కెలికేవంటే నువ్వు మనిషి కాదు అని అంటున్నారు. అంటే ఏంటి అర్థం? మనిషి కాకుండా నన్ను కదుపుతే నేను మనిషి కాదు అనడానికి దాని అర్థం ఏంటి? ఇంకేంటి అని తెలీదా? ఏంటి చెప్పండి. పశువు అయిపోతాను జాగ్రత్త అని. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు, నన్ను అనవసరం నన్ను కెలికేమంటే నేను పశువులా అయిపోతాను. ఇది బలమా బలహీనత? చెప్పండి, ఇది బలమా బలహీనత? బలహీనత. కానీ చెప్పడం ఎలా చెప్తాం? కాళ్ళు రెగరేసి, రొమ్మిరిసి, మొఖం చెట్లు ఇచ్చి, కళ్ళు పెద్దగా చేసి ఇది బలంగా చూపిస్తూ ఉంటాం. ఈ బలహీనతల్ని బలంగా చూపించే రోజుల్లో ఉన్నాం. చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఆఖరి రోజుల్లో బింకములాడువారు బలహీనతల విషయంలో చాలా ఎక్కువ బలంగా చూపిస్తూ ఉంటారు. ఇది బింకములాడు స్వభావం. వీటితో జాగ్రత్తగా ఉండాలి. 6వ విషయాన్ని నేను చెప్తున్నాను. 6వ అంశం, ఈ బింకములాడు స్వభావం అంటే అబద్ధాన్ని చాలా సునాయాసంగా ఆడేస్తారు, ఈజీగా ఆడేస్తారు. అబద్ధాన్ని చాలా ఈజీగా సునాయాసంగా ఆడేస్తారు. మనందరికీ ఒక అలవాటు, క్రైస్తవులందరికీ ఒక అలవాటు, క్రైస్తవ పాస్టర్లందరికీ ఒక అలవాటు, మీటింగ్లకి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పటికీ ఒక అలవాటు. ఏంటి అలవాటు అంటే, అందరూ సంతోషంగా ఉన్నారా అని చేతులు లేపుతారు. పాస్టర్ స్టేజ్కి అందరూ సంతోషంగా ఉన్నారని చేతులు లేపి చేతులు ఊపుతాడు. కింద ఏం చేస్తారు? కింద చేయి చూపిస్తారు. సంతోషంగా ఉన్న గట్టిగా హల్లెలూయా చెప్పండి అంటారు. అందరూ ఏం చేస్తారు? ఈ డైలాగ్ ఏదో బాగుందని కొత్తలో నా ఈ పరిచర్య ప్రారంభం కొత్తలో ఒక ఇంట్లో ప్రేయర్ అవుతుంది. ఒక 20-25 మంది ఉన్నారు. నేను బయటని ఆ డైలాగ్ వాడి చూద్దాం, ఆ పాస్టర్ అన్నాడు, ఈ డైలాగ్ వాడి చూద్దాం మనం కూడా అని. అందరూ సంతోషంగా ఉన్నారా? నేను చేయలేపాను. అందరు లేపారు. ఒకడు సార్ అన్నలు అన్నాడు. సార్ కాదు అన్న, పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు కాదు అన్న, అన్నయ్య గారు. చిన్నది ఏంటి చెప్పండి. నేను లోన్కి అప్లై చేశానండి, ఏ బ్యాంక్కి వెళ్ళినా నాకు దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు రిజెక్ట్ చేసేస్తున్నారు, అప్లికేషన్ తీసుకోవట్లేదండి అన్నాను. నేనన్నాను, అది నన్నే చేయమంటారండి అన్నాను. అంటే మీరు అన్నారు కదా సంతోషంగా ఉన్నారా అన్నారు కదా, నాకు లోన్ రావట్లేదు, నాకు బాధ ఉందండి అన్నాడు. ఆయన అమాయకంగా ఉన్నాడండి, అమాయకంగా మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉన్నారా అంటే అందరూ సంతోషంగా ఉన్నారన్నాడు. అతను మాత్రం లేచి సార్ ఒక చిన్నది అన్నాడు, లోన్ రావట్లేదు మొదలెట్టాడు. ఏంటంటే లోన్ రావట్లేదు, నాకు బాధగా ఉందండి, నేను సంతోషంగా లేదండి, మీరు అడిగారు కదా సంతోషంగా ఉన్నారండి, నేను సంతోషంగా లేదని చెప్తున్నానంటే చెప్పాడు. ఆఖరికి ఉన్నవాళ్ళు ఎవరికి బాధలు లేవా? ఏం చెప్తారు? కానీ సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్న చేతులు ఎత్తారు, చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టేస్తారు, స్తోత్రం చెప్పండి అంటే చెప్పేస్తారు. లోపల బాధ ఉంటుంది. కానీ ఉన్నారా అనగానే ఆ వ్యక్తి నాకు చాలా నచ్చాడండి. అంటే అమాయకంగా ఉన్నాడు, అమాయకంగా మాట్లాడుతున్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆ విషయంలో నాకు సంతోషం లేదండి, మీరు అడిగారు కాబట్టి అది చెప్తున్నాను, మరి వీళ్ళందరికీ ఉందేమో నాకు లేదని చెప్పాడు. ఆ విషయంలో ప్రార్థన చేయండి అదే అన్నాడు. సరే అదే నాకు నేను ఏం చెప్పాలో నేను మర్చిపోయినాను. ఆ అనుభవం కొత్త నాకు. అంటే ఎవరు చెప్తారా సంతోషంగా ఉన్నారా సంతోషం లేదండి ఎవరు చెప్తాడా? ఎవరు చెప్పాడు? అందరూ అబద్ధాలు ఆడతారు. అక్కడ వచ్చి మొట్టమొదటి అబద్ధం ఎక్కడ ఆడతాం అంటే, సంతోషంగా ఉన్నామా అంటే ఉన్నాము, బాగున్నారండి, అది సమాధానం ఏంటి? బాగున్నాం. ఇంట్లో ఈ పరిస్థితులు ఎలా ఉన్నా, ఒంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా,
డైరెక్ట్గా వచ్చే మాట ఏంటంటే బాగున్నాము. మాట కూడా కాదు, డైరెక్ట్గా వచ్చే అబద్ధం ఏంటంటే బాగోలేము. ఇది రాదు. డైరెక్ట్గా చెప్పే అబద్ధం ఏంటంటే బాగున్నాము, బాగున్నాము. ఈ అబద్ధం చాలా ఈజీగా మాట్లాడతాం. ఈ బింకములాడు వారు లేనిది ఉన్నట్టుగా చెప్తారు. అంటే లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవారే బింకములాడువారు. ఇక్కడ ఇప్పుడు మరి ఏం చెప్పమంటారు అని అడిగారు. మరి ఏం చెప్పాలి చెప్పండి. ఇంట్లో పరిస్థితి బాగాలేదండి, బాగున్నారా అని అడిగారండి, ఏం చెప్తారు? ఏం బాగాలేదని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? చెప్పలేరు కదా. ఇక్కడ బాగానే ఉన్నావు చెప్తారు, బాగానే ఉన్నావు అని చెప్తారు. అయితే లోపల మీ ఆలోచన ఏముందంటే దేవుడు నా విషయంలో బాగు చేస్తాడని నమ్మి చెప్పడం ప్రారంభించండి. డైరెక్ట్గా బాగున్నావు చెప్పేది మీ మనసులో ఎప్పుడైతే అది అనుకుంటారో అది వాస్తవం అవుతుంది. అది లేకుండా చెప్పద్దు. రైట్. ఈ ఈ బింకములాడు వారికి చాలా సునాయాసంగా అబద్ధం ఆడతారు. రెండో అబద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే క్రైస్తవుడు పాటలు పాడినప్పుడు. రెండో అబద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే క్రైస్తవుడు పాటలు పాడినప్పుడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుణ్ణి ఆత్మతోని సత్యంతోని ఆరాధించాలి అన్నాడు. శరీరంతో అనలేదు. దేవుణ్ణి శరీరంతో సత్యంతో అనలేదు, ఆత్మతో ఎప్పుడైనా ఆరాధించారా? మా పాస్టర్ గారు ఉండేవారు. మా పాస్టర్ గారు ప్రారంభ దినాల్లో ఆ పెంతెకోస్తు బ్రాంచ్ గ్రౌండ్లోనే ఉండేవాడు. గమనిస్తూ చూస్తూ తిరుగుతున్న రోజులు అది. పాట పాడుతూ ఉండేవాడు పాస్టర్ గారు. పాట స్పీడ్ చేసేది కానీ మా పాస్టర్ గారు ఆ పాటని భాషల్లో పాడేవారు. అదే పాటని అన్య భాషల్లో పాడేవారు. ఆ అన్య భాషలో పాడగానే ఇక్కడ వాళ్ళందరికీ ఆ భాష వస్తూ ఉండేది. ఇప్పుడు ఆవిడ ఆత్మలో పాడుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటూ ఉండేవారు. నేను కూడా అలాగే అంటున్నాను. ఓహో, ఇదేమో ఆత్మతో పాడడం అంటే, ఇలా అన్న భాషలో పాడటమే ఆత్మతో పాడడం అంటే అని అనుకుంటూ ఉండేవాడు. ఆత్మలో పాడుతూ ఉండేది, భాషలో పాడుతూ ఉండేది. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు చూసేది. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో చూస్తూ ఉంటుంది. చూసి డబ్బున్నవాడు రాగానే పలకొచ్చేది, మామూలు బట్టలు వేసుకుని రాగానే ఇది తిప్పేది. ఆత్మే అబద్ధం ఆడిన తర్వాత పశ్చాత్తాపం ముందు ఎప్పుడైనా ఈ బింకపు స్వభావం ఎవరికైతే ఉంటుందో అబద్ధం ఆడిన తర్వాత పశ్చాత్తాపం వారికి ఉండదు. ఏ వ్యక్తికైతే ఈ బింకపు స్వభావం ఉంటుందో, ఏ వ్యక్తికైతే ఈ బడాయి కబుర్లు ఆడేవాడు ఉంటాడో, ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఈ లక్షణము మనిషి లోపల చాలా స్పష్టంగా ఎక్కువ ఉంటుందని బైబిల్ హెచ్చరించింది. ఈ అబద్ధం ఆడినప్పుడు ఏ వ్యక్తికైతే ఏ మాత్రం భయం లేకుండా, తప్పు చేసేనే అబద్ధం ఆడేనే అనే విషయం భయము లేకుండా ఎవరైతే ఉంటారో స్పష్టమైన బింకపు స్వభావం కలిగిన వ్యక్తి అని అర్థం. ఈ బింకాలు ఆడేవాళ్ళు ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువైపోతారు. ఈ బలహీనతని చాలా ఎక్కువైపోతుంది. లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఈ బింకాలు చాలా ఎక్కువైపోతే ఆఖరి రోజుల్లో మనుషుల్లో. దాన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే యేసు ప్రభు రాకి భూమి మీద దగ్గరలో ఉంది. మనమే కనుక ఇంకా ఈ బింకంలో ఉంటే, లేనిది ఉన్నట్టుగా చూపించే వాళ్ళగా ఉంటే, లేనిది ఉన్నట్టు ప్రకటించే వాళ్ళగా ఉంటే, ఈ బింకపు స్వభావం ఉంటే టైం ఉంది. ఇంకా ఆ విషయాల్లో మార్చుకుందాం. ఇంకా మిగతా విషయాలు వచ్చే వారం కొనసాగిస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రభా, ఇదిగో మీరు రాకడ ఈ భూమి మీద స్పష్టంగా ఉంది. సూచక క్రియలు, ఈ భూమి మీద జరుగుతున్న విషయాలు అనేక ఉన్నాయి, అవన్నీ చూపిస్తున్నాం. నీ రాకడ సమయానికి మనుషులు ఎలా మారిపోతావో చెప్పావు. మనుషులు స్వార్థ ప్రియులైపోతారన్నాం. మనుషులు డబ్బు అంటే పిచ్చెక్కులు పెరిగిపోద్ది అన్నాం. ఇవన్నీ మేము చూస్తున్నాం. ఇదిగో బింకములు ఆడేవారు, బడాయి కబుర్లు ఆడేవారు, లేనిది ఉన్నట్టు చెప్పేవారు, లేనిది ఉన్నట్టు చూపించేవారు చాలా ఎక్కువైపోతారని చెప్పావు కదా. దాంట్లో మేము కూడా ఉన్నాం. చాలా విషయాల్లో మేము అలానే జీవిస్తున్నాం. లేనిది ఉన్నట్టు చూపించడంలో, లేనిది ఉన్నట్టు మాట్లాడడంలో మేము చాలా విషయాల్లో బలహీనతోనే ఉన్నాం. ఆ బింకపు స్వభావం, ఆ బడాయి కోర్లు, బడాయితనము మాలో కూడా ఉంది. అది దాటాలంటే, ఆ బలహీనత బయటపడాలంటే
కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది, నీతోనే అవుతుంది, మీరు చేస్తేనే అవుతుంది. సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో ఆ బింకపు స్వభావం నుంచి, ఆ బుద్ధి నుంచి మమ్మల్ని బయటపెట్టేయమని అడుగుతున్నాం. లేనిది ఉన్నట్టు చూపించే ఆ స్వభావం మాలో ఉండడానికి వీల్లేదు. యథార్థంగా ఉండాలి, నిష్కర్మం ఉండాలి. మీరు ఈ భూమి మీద ఎలాగైతే జీవించారో అలా మేము జీవించాలి. నీ ప్రేమను చూపిస్తూ, నీ ప్రేమను పంచుతూ, మాలో ఆ ప్రేమ ఉంచుతూ మేము అలా జీవించాలి. అది మీ ఆశయం ఉంది కనుక మాలో ఆ బింకపు స్వభావం తీసివేయమని అడుగుతున్నాం. మీ సహాయం కోరుతున్నాం. ఈ మాట విన్నా నీ పిల్లలందరినీ నీ చేతికి చెప్పుకున్నాం. వారికి కావాల్సిన విషయాలని, వారికి నా అక్కర్ల విషయాలని, బలహీనతలోని, నెమ్మది లేనితనంలోని ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని అడుగుతున్నాం. సహాయం చేయమని అడుగుతున్నాం. కృప చూపించమని అడుగుతున్నాం. ఈ ఊరిని, గ్రామాన్ని, గ్రామంలో ప్రతి బిడ్డని, చంటి బిడ్డల్ని, వయసు అయిన ముసలివారిని, ప్రతి ఒక్కరిని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం. బలహీనతలపైన విజయాన్ని ఇవ్వండి, కావాల్సిన నెమ్మదిని ఇవ్వండి, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.